చేస్తే ఏం చేసైనా లవర్ని హ్యాపీగా ఉంచాలి. పిల్లర్ రోల్గా మన ముందుకు వచ్చిన కమల్ కామరాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ వారిని వేదికకు స్వాగతం పలుకుతున్నాము. ఓకే, అండ్ నా ఐ రిక్వెస్ట్ హీరో హీరోయిన్ని విడివిడిగా కాకుండా ఇద్దరిని కలిపి పిలిచేద్దాం. వాళ్ళందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండాకాలం శుభాకాంక్షలు. ఎక్కడ సామాన్లు అక్కడ చల్లగా అయిపోతున్నాయి. డియర్ ఉమా, సినిమా గురించి మాట్లాడితే ఫస్ట్ థింగ్ హార్డ్ వర్క్ మామ. ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి, ఎన్న చిన్న సినిమాలు వచ్చినాయి పక్కన పెడితే కంటెంట్ ఉందా లేదా అది పాయింట్ మామ. రెండోది, సినిమాలో హీరో డిస్కామ్ అది ఇది ఓకే, బట్ దిస్ టైమ్ డాక్టర్ గారు ఒక మంచి స్టోరీ జనాలకు రీచ్ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ కొత్తగా ఉంది. డెఫినెట్లీ పీపుల్ విల్ లవ్. అండ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారికి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో డైరెక్టర్ అన్నకు కూడా. సో లాట్స్ ఆఫ్ లవ్. ఎండ్ ఆఫ్ ద డే ఒకటే, కన్నడ నుంచి అన్న హైదరాబాద్ వచ్చిండు మామ. ఇక ఏం చేస్తాడు, సుక్క ఫ్రై ఎండాకాలం. సో పైరసీ కొంచెం దూరం పెట్టండి. అండ్ సినిమాకి మీ అందరు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా నేనా అయ్యో बस हो गया, इतना से ज्यादा नहीं मिलेगा. ठीक है, ज्वाइन ओके ओके. ఏంటి ఓకే ఎవరికి ఇస్తున్నారు మీరు? హలో, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అలాగే డియర్ ఉమా అనే చిత్రం ఏప్రిల్ 18న మీ ముందుకు వస్తుంది. ఎలాంటి పైరసీకి ప్రోత్సహించకుండా థియేటర్స్కి వెళ్ళి కొత్తగా వస్తున్న మన ప్రొడ్యూసర్, రైటర్, హీరోయిన్ మీరందరూ కలిసి ఆ అమ్మాయిని దీవిస్తారని కోరుకుంటున్నాను. అంటే నా కూతురుగా నేను చెప్పుకోవడం కంటే సుమయ మదర్గా జ్యోతి అని చెప్పుకోవడం చాలా బాగుంటుందండి. ఈ స్టోరీ స్టార్ట్ చేసిన రోజు చెప్పింది, అమ్మాయి ఇలా ఇలా రాస్తున్నానంటే ఒకేరా బాగుంది అనుకున్నాను. కానీ ఇంత సడన్గా సినిమా తీసి మీ ముందుకు వస్తుందని నేను అనుకోలేదు. కాబట్టి మే 18 అందరూ థియేటర్స్కి వెళ్ళి ఏప్రిల్ 18 అందరూ థియేటర్స్కి వెళ్ళి మీరు చూసి ఆ అమ్మాయి ఎలా చేసింది. అంటే నేను యాక్చువల్గా షూటింగ్లో డే అండ్ నైట్ ఉండి చూశానండి. నిజంగా అంటే మా ఇంట్లో మాకు సినిమా గురించి ఏమీ తెలియదు, సినిమాకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన ఒక ఆణిముత్యము సుమయ. కాబట్టి ఇంతకంటే నేను ఏమి ఎక్కువ చెప్పుకోలేను. థ్యాంక్ యూ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వారి ఇక్కడ ఇచ్చేసిన అతిథులకు, అదేవిధంగా సాంకేతిక నిపుణులకు, నటీనటులకు ముందర కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్, సోషల్ మీడియా వాళ్ళకి ఒక ధన్యవాదాలు చెప్పేస్తే సరిపోదండి. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఒక వారధిలాగా ఇప్పుడు అంటే చిన్న సినిమా మీద కొంచెం చిన్న చూపు ఉంది, మన అన్ని ఇండస్ట్రీస్లో ఉంది, మన ఇండస్ట్రీలో కూడా. బట్ ఒక వారధిలా ఉన్నది మాత్రం మీడియా అండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమాలు థియేటర్కి వచ్చి ఆడుతున్నాయంటే ఆ ఆడియన్స్ వరకు చిన్న సినిమాని తీసుకెళ్ళటంలో మెయిన్ రోల్ మీడియానే పోషిస్తుందని చెప్పడంలో అసలు ఎటువంటి ఉద్దేశం లేదండి. ఇంకోటి ఏంటంటే
నిజం చెప్పాలంటే మాకు పెద్ద స్టార్స్ ఉన్న సినిమాకి వాళ్ళే వారధిగా ఉంటారు. ఇలాంటి చిన్న సినిమాకి ఓపెనింగ్ నుంచి మీ అందరూ వచ్చున్నారు. మధ్య మధ్యలో జరిగిన మా ఫంక్షన్స్ అన్నిటికి వచ్చున్నారు. సో మీకు చిన్న సినిమా అంటే చిన్న చూపు, పెద్ద సినిమా అంటే ఒక చూపు ఉండదు. అన్నిటిని ఒకే దృష్టితో చూసి ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నారు కనుక ఆ తర్వాత ఎందుకంటే మేము చిన్న సినిమా అనేది ఒక జర్నీలో అనేకమైన చైనా వాల్స్ లాంటివి లేకపోతే పాకిస్తాన్ బోర్డర్స్ లాంటివి అనేక హడ్డుల్స్ ఉంటాయి మాకు. వాటన్నిటినీ చెరిపేసి ఒక మీడియా దాన్ని గొప్ప దృష్టితో చూసి ఆడియన్స్ చూపించే దిశగా తీసుకెళ్తున్నారండి. మనం చెప్పాలంటే ఒక పురాణం నుంచి అంటే మీన్స్ రాముల వారు సీతాదేవిని కలవడానికి లంకకి వెళ్ళే దానికి రామసేతు వారధి ఎలానో ఇలాంటి చిన్న సినిమాలకి మీడియా నిజంగా పెద్ద వారధండి. అందుకని నేను ధన్యవాదాలు తాపలేదు, మనస్ఫూర్తిగా తల ఉంచి నమస్కారం పెడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. దానికి నిదర్శనం ఈరోజు ఆడుతున్న చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు థియేటర్కి వచ్చి మాకు సినిమా చూస్తారా లేదా, లేకపోతే ఇది ఓటీటీలో చూస్తారా, లేకపోతే మన ఐబొమ్మలో చూస్తారని భయపడుతున్న రోజుల్లో థియేటర్లో చిన్న సినిమా నిలబెడుతున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకటి మా డియర్ ఉమా సినిమాకి వస్తే, డియర్ ఉమా అయినా సుమా అయినా అంతా ఆమెకి అంటే బ్యాక్గ్రౌండ్ మీన్స్ ఒక ప్రతి విజయం వెనక ఒకరు ఎవరో వెనకుంటారంటారు. బట్ ఆమెకి వెనక సుమయానే, ముందు సుమయానే, పక్కన అంతా ఆమె ఉండి అంటే ఒక కథ రాసుకొని కథ కోసం ఇంత దూరం అంటే మనం ఒక ట్రేజర్ మొన్న లాంచ్ అయింది. ఒక ఇష్యూ కోసం నేను ఎంత దూరం అయినా వెళ్ళి పోరాడతాను అనేది మనం డైలాగ్ చూసాము, సినిమాటిక్ వేలో చూసాము. కానీ తను ఈ సినిమా కోసం ప్రతి క్షణం ఎంత దూరం అయినా వెళ్ళి పోరాడతాననే ఒక లెవెల్లోనే ఉందండి. ఈజ్ ద స్టార్, లేడీ మెగాస్టార్ అని చెప్పాలి ఈ సినిమాకి. సో ప్రతి దాంట్లో తను ఒక రైటర్గా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు. 24 క్రాఫ్ట్స్లో క్రియేటివ్ హెడ్గా ఉండి ప్రతిదీ సరిదిద్దడం, చక్కబెట్టడం. అంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి, వాటన్నిటినీ కూడా తన యొక్క మనస్తత్వంతో కానీ, తన వ్యక్తిత్వంతో కానీ, మాట విధానంతో ఇంత పెద్ద టెక్నీషియన్స్ రతన్ సార్ కానీ, రాజ్ తోట కానీ ఇంతమంది టెక్నీషియన్స్ని పెట్టుకొని ఇది టెక్నికల్ కంటెంట్ మూవీ అండి. సో దీన్ని మీడియానే ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయిరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా వారి సమ్మర్కి యాక్చువల్గా సినిమా రిలీజ్ అవ్వడం అనేది చాలా కష్టం అనుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఎప్పుడో డ్రీమ్లో అలా సమ్మర్లో రిలీజ్ అవుతుంది అనుకుంటారు. అలాంటిది ఈ సమ్మర్కి రిలీజ్, అందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన టైంకి రిలీజ్ అయ్యి అందరికీ ఒక సినిమా అందించడానికి సుమయ చేసిన ప్రయత్నం, ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. బికాజ్ ఇంతమంది మనల్ని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి మా అందరికీ అంటే కథని చెప్పి దీన్ని ఆడియన్స్ చెప్పాలని దాన్ని ఆమెనే ప్రొడ్యూస్ చేయడం. టుడే ఎంతమంది అనుకుంటాం, కానీ సినిమా కథని చెప్పి దాన్ని ఒక ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అ మెమరబుల్ క్యారెక్టర్. ఐ విల్ రిమెంబర్ దిస్ క్యారెక్టర్ ఫర్ లాంగ్ టైమ్. అండ్ సో April 18th మీ అందరు థియేటర్కి వచ్చి డెఫినెట్గా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కమల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఫస్ట్ రెహమాన్ సార్కి, నా గురువు గారికి థ్యాంక్స్. నా అమ్మ, నా గురుగారు లేకపోతే ఇక్కడ రద్దన్ అనే వర్డ్ లేదనుకుంటున్నా. ఈ మూవీ ఎలా చిన్న సినిమా పెద్ద సినిమా అని చూపు ఉంది కదా, ఇక్కడ ఉన్న ప్రెస్ పీపుల్ దగ్గర ఉన్న కెమెరాస్లో ఎక్కడ ఆ చిన్న చూపే లేదండి. అందరూ ఒక అమ్మాయి ఇలా చేస్తుంది, మంచి సినిమా ఉంటే ఈ చూపులో అందరూ పెద్దగానే చూస్తుంది. ప్రెస్ పీపుల్, మీడియా పీపుల్ లేకపోతే ఈ మూవీని ఇంకొక స్టెప్కి వెళ్ళడం చాలా కష్టం. ఈ అన్ని కళ్ళు నా బ్లెస్సింగ్సే చూపిస్తుంది, అన్ని కెమెరా కళ్ళలో. సో ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అలాంటివి కాదు, మంచి సినిమా అలా తీసుకోవాలి. ఈ మూవీ నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే, ఇది ఒక గర్ల్ ఇంత ప్రయత్నం చేయొచ్చా అని నేను డైరెక్ట్గా చూశాను. వాళ్ళు సుమయ్య గారు ఇంత ప్రేమ ఉండొచ్చా ఒక మూవీ మీద. నేను సపోర్ట్ చేయలేకపోతే ఎవరైనా సపోర్ట్ చేయాలి కదా. సో ఐ వాంట్ టు డూ దిస్ మూవీ బికాస్ ఆఫ్ సుమయ్య గారు. సో అన్ని క్రాఫ్ట్లో డైరెక్టర్ గారు చెప్పినట్టు అన్ని క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఇన్నసెంట్గా ఒక ఐబ్రో కూడా పైన ఎక్కదు, అంత స్వీట్గా హ్యాండిల్ చేసి
అందరినీ ఈ మూవీ బయట రావాలి అని మంచి ఫ్యామిలీతో వచ్చి మీరు అంతా చక్కగా పెరిగించారు, అందుకే ఇలా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మదర్ ఆల్సో. ఇక్కడ ఈ మూవీకి వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఆల్ లాస్ట్ బాయ్ వరకు చాలా చాలా కష్టపడి వర్క్ చేశారు. డైరెక్టర్ గారు వాళ్ళ ఫాదర్ ఒంట్లో బాగలేనప్పుడు కూడా ఈ మూవీకి చాలా టైం స్పెండ్ చేశారు. చాలా హంబుల్ టీమ్ అది. యాక్టర్స్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అండ్ ఒక్కొక్క పేరు చెప్పడానికి అర్హత ఉందా కూడా తెలియట్లేదు. బికాస్ ఐఎమ్ ఆల్సో స్టార్టింగ్. ఇదేదో కొత్త రదన్ సార్ అలా కాదు, నేను చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని. ఇలాంటి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు చాలా చాలా ప్రయత్నం చేసి ఇలాంటి యంగ్స్టర్స్ని నాలాగా ఉన్న సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్ళని పెరిగించాలి, నేను దాంట్లో పార్ట్ ఆఫ్ ద మూవీగా ఉండాలి అన్నది నా కోరిక. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ. అండ్ చాలా చాలా మంచి సాంగ్స్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా వచ్చింది. దీంట్లో వర్క్ చేసిన అన్ని టెక్నీషియన్స్, ఎడిటర్ గారు, రాజ్ తోట గారు ఆల్రెడీ మేము వర్క్ చేసాము కెమెరామెన్గా. సో ఎవ్రీబడి ప్రయత్నం ఏ మూవీ అయినా సరే దాని టీం ఆ మూవీ సక్సెస్ అవ్వాలి అని చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారండి. మేము అందులో పార్ట్గా ఉన్నది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విత్ సర్ప్రైజ్ నా బిడ్డ పుట్టినదికి ముందు దివ్య పుట్టినదికి ముందు స్టార్ట్ అయింది. దీనికోసమే ఇది లాంచ్ చేయడానికి కోసమే పుట్టినట్టు ఉంది. అనదర్ థింగ్, April 18 ఇస్ మై బర్త్డే. ఇది ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు, ఇప్పుడు రివీల్ చేస్తున్నా. సో నా బర్త్డేలో నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్గా నేను తీసుకుంటున్నా. ఈ స్టేజ్ కోసం ఇది రిలీజ్ చేసిన దీపార్ట్, ఈ స్టేజ్ చేసిన వాళ్ళు టీ సిరీస్ ఆడియో కంపెనీ, అనదర్ థింగ్ యూవి. సో ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంది. మీరు అందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రతన్ గారు. ఫస్ట్ హీ డిడ్ బిగ్ ఎఫర్ట్. అని నాకు తెలిసింది స్క్రీన్లో ఫస్ట్ ఆడియన్స్ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు హీరో గారు, ఆల్ ద సపోర్టింగ్ ఆర్టిస్ట్, హూ ఎవర్ యాక్టర్స్, కమల్ గారు. సో అందరూ బాగా చేస్తున్నారు, మేమేం చేస్తున్నాం అన్నట్టే ఉంది. సో ఇంకా బాగా చేయాలి. దీంట్లో బాగా వచ్చింది అనుకుంటున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను ఏం చెప్తున్నానంటే కంగ్రాచులేషన్స్ బేబీకి, కంగ్రాచులేషన్స్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి కూడా. అండ్ గుడ్ టాక్ తో ముందుకెళ్తుంది. సో దట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. సో పర్లేదండి. నమస్తే అండి. మేము ఓపెనింగ్ చేసినప్పుడు ఇదే అన్నపూర్ణ స్టూడియోలో చేశాము. రతన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అనగానే ఆ సెక్టర్కి సంబంధించి చాలామంది, అమ్మో రతన్ గారితో ఏంటండి, మీరు చిన్న సినిమా పెద్ద సినిమా వాళ్ళు కూడా రతన్ గారితో కొంచెం స్ట్రగుల్ అవుతారు, ఆయన మ్యూజిక్ తొందరగా ఎవరు కొంచెం వేరే ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరిగిందండి. ఆ టైంలో కొంచెం ఎంతోమంది భయపెట్టినా లేదండి, ఒక రాక్ స్టార్ బ్యాక్డ్రాప్, ఒక ఏఆర్ రెహమాన్ గారి లాగా అంత క్వాలిటీలో మా లిమిటెడ్ బడ్జెట్లో ఇవ్వాలంటే ఆయన ఇవ్వగలరు. వెళ్ళాము, కథ చెప్పాము, తను నచ్చింది, చేస్తా అన్నారు. ఎవరికి హోప్ లేదండి. చాలామంది భయపెట్టారు ఆ టైంలో. ఆ తర్వాత అదే భయంతో మేము వర్క్ స్టార్ట్ చేసాము. విత్ ఇన్ 1 or 2 monthsలోనే దీనికి ఎక్దమ్ రాక్ స్టార్ సబ్జెక్ట్ అంటే ఓన్లీ సాంగ్స్ మీదనే 7 songs ఇచ్చారండి. వస్తే వారానికి ఒకటి ఇస్తూ, అంటే ఒక్కొక్క సాంగ్కి 2 options ఇచ్చేవాళ్ళు ఆయన. మేము మొదటి ఆప్షనే మా మేడం గారు ఒక్కసారి వినగానే ఈ సాంగ్ ఓకే అలా వచ్చిందే. ఇక్కడ ఉన్న 5 songs మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో 6th song రిలీజ్ అవుతుందండి. సో అంటే ఆ ఒక వర్క్ కోసం ఆయన పెట్టే ఎఫెక్ట్స్, అంటే మేము ఒకటి పంపిస్తే ప్రతిదీ, ఆయన ఎక్కడో చెన్నైలో ఉంటారు, మేము ఎక్కడ ఉంటాం, రిఫరల్గా ఆయన ఒక సాంగ్ అంటే ట్యూన్ ఆహా అని ఇవ్వలేదు, దాన్ని ఆయన పాడి దాంట్లో సొంత లిరిక్స్ పెట్టి ఈ రేంజ్లో ఉంటుంది, ఈ స్కోప్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కూడా ప్రతి సీన్కి కూడా తన ముందుగా రఫ్గా చేసి పంపించేసేవాళ్ళు మెయిల్స్ ద్వారా. ఇది మీకు ఓకేనా, ఇంకొక వర్షన్ ఏమైనా కావాలా, చిన్న చేంజ్ చెప్పిన వెంటనే ఇమీడియట్గా అర్ధరాత్రి 3-4 అలా కూర్చునేవాళ్ళండి. మాకు అట్లా చేసేవాళ్ళు. మాకు ఇన్ టైంలో సాంగ్స్, ఇన్ టైంలో RR ఇదే ప్రసాద్ ల్యాబ్కి వచ్చింది DTS మిక్సింగ్ కోసం. తను ఎంత కష్టపడే ఇచ్చారు. బట్ మాకు బాగా బ్లెస్ చేశారు. ఈ విషయం సార్ గురించి చెప్పాలి, ఎందుకంటే ఆయన గురించి ఎవరేదో ఏదో చెప్పారని నేను చెప్పడం కాదు, రియల్గా మాకు జరిగిన ఇన్సిడెంట్ ఇదండి. థ్యాంక్ యూ. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ వైల్డ్ సినిమా ఫారెస్ట్లో ఒక అమ్మాయి వచ్చి స్టోరీ రాసి నేను ఈ మూవీని చేయబోతున్నానని నిలబడమే విక్టరీ అండి. సో ఇక్కడే విక్టరీ అయ్యారు.
ఇలాంటి చాలా మేల్ సెంట్రిక్ ఇండస్ట్రీ అండి. దీంట్లో వచ్చి నేను స్టోరీ రాస్తున్నా, ఇది మూవీ చేయబోతున్నా, అందరూ గ్యాదర్ అవ్వండి అని చెప్పడమే విక్టరీ. ఆ విక్టరీలో నేను కార్నర్లో ఉండాలని కోరుకున్నాను, అంతే. థ్యాంక్ యూ రతన్ గారు, థ్యాంక్ యూ సాయి. దియా అప్పుడు తన ఫంక్షన్లో మిస్ అయ్యారు, బట్ సినిమాలో చూసాం మేము. యా ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నమస్కారం టు ఆల్ ద మీడియా ఫ్రాటర్నిటీ. It's time for Oma to become dear to everyone from April 18th. I did a film called Diya. It was dubbed to Telugu, and the way the film was appreciated, the way Telugu audience gave the love, it was magical for me. That shows that Telugu audience, whenever a good project comes or whenever the good piece of art comes, they will appreciate irrespective of the language barrier or state. So for that, I was a live example. After that, when Nagesh sir had called me for this project, and Sumaya and Rajesh sir, they narrated me the story. I really liked the story, and especially I liked the fact that lady, she has wrote a story and she's producing it and she's starring in it. As her character, Uma character, had so many hurdles. During making the film, she had so many hurdles and she took it like cool Captain MS Dhoni. I have seen her. I have never seen her worrying or something. So the movie has come out really good. For me, to have my debut, this is one of the golden opportunity to come to Telugu industry. The director and the whole directorial team, Radhan sir, beautiful music. Raj Thota sir, he has shown me so well. Really happy with what Dear Roma has shaped up, and all my co-actors, they were very, very supportive. Kamal sir, whenever I had scene with him, he played my brother. So whenever I had scene with him, he used to teach me. He used to teach the intonation and everything, because I hail from a place called Mangalore, and Andhra Pradesh and Telangana is very far from Mangalore, so I did not have any much Telugu friends. Once I came here, now I understand Telugu completely. Within my next film, I'll speak Telugu properly. And thank you. Please do support the team Dear Roma. Thank you. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరూ తిన్నారా? అందరూ తిన్నారా? సినిమాకి రండి, సినిమాకి రండి, ప్లీజ్ చూడండి. చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయిపోయింది, తెలుగు వచ్చేసింది. సో తెలుగు వచ్చేసింది పృథ్వీకి, చాలు ఎనఫ్ యాక్చువల్లీ. సో నా యాక్చువల్లీ ఐ ఆస్క్డ్ అనమాట ఇంటర్వ్యూ, తన దగ్గర ఉన్న డబ్బులతో సో తను ముందుకు తీసుకొని రావడమే కాకుండా యాక్టర్గా కూడా ముందుకు వస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా సుమయా రెడ్డి విల్ స్పీక్ నా. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తున్న సుమయా విల్ స్పీక్ నా. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ స్టేజ్ షేరింగ్ ఇంతమంది ముందరు. ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా అటు ఇటు ఏమన్నా అయితే ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్రతి మగాడి వెనకల ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పడం ఎంత నిజమో, ప్రతి అమ్మాయి వెనకాల కూడా ఒక మగాడు ఉంటారు అనేది నిజం. ఇంతమంది లేకపోయింటే ఈ సినిమా నేను ఇంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చేదాన్ని కాదు. ఫస్ట్ నేను ఈ స్టోరీ రాసినప్పుడు అంటే కంటెంట్ వస్తుంటుంది, ఐ రియల్లీ వాంట్ టు గివ్ సంథింగ్ ఆడియన్స్ కోసం. ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనుకున్నాను. రాస్తేనే అయిపోదు కదా, అలానే నాకు ఒక డైరెక్టర్ కావాలి. సో రాజేష్ గారి నేను ఒక 7 years నుంచి నాకు తెలుసు, ఎందుకంటే మేము ఇద్దరం స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి వీ హ్యావ్ నో ఈచ్ అదర్. అప్పుడు నేను కథ చెప్పడం వల్ల ఆయన దగ్గర ఉన్న కథల్ని పక్కన పెట్టి ఓకే ఒక అమ్మాయి చేస్తానంటుంది అనేసి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అంటే నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఏదో కథ ఉంది, పేపర్లు ఉన్నాయి, ఒక సబ్జెక్ట్ ఉంది అంటేనే అయిపోదు. ఆ తర్వాత స్టోరీ ఉంది, డైరెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసింగ్ ఎవరు చేస్తారు? నన్ను నమ్మి ప్రొడ్యూసింగ్ ఎవరు చేస్తారు? ఇది ఫస్ట్ వచ్చిన థాట్. అండ్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. నాకు అడగాలని కూడా అనిపించలేదు. అంటే ఏం బిలీవ్ చేసి నా పైన నన్ను ఇన్వెస్ట్ చేస్తారు అనేసి ఒక డౌట్ ఉండింది. మా మదర్ చెప్పారు, ఓకే ఇంత దూరం వచ్చావు వెళ్ళు అనేసి మా మదర్ సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అమ్మా.
ఇవన్నీ ఎలా ఎలా స్టార్ట్ అయ్యాయో అలా స్మూత్గా వెళ్ళిపోయాయి. సో డైరెక్టర్ గారు కన్ఫర్మ్ అయిపోయారు, ప్రొడ్యూసింగ్ నేనని కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యూజిక్ అంటే నాకు బేసిక్లీ పర్సనల్గా చాలా ఇష్టం. సో నాకు రతన్ గారు అనంగానే ఓకే నా సార్ మీ ఫస్ట్ ఫిలిం యూనో అందాల రాక్షస్, దట్స్ మై ఫేవరెట్ సాంగ్. నేను చాలా అంటే నాకు నేను రతన్ గారిని కలుస్తున్నాను బికాజ్ ఎప్పుడు వినే సాంగ్స్ ఆ మనిషిని చూడడం వేరు. హీ సచ్ అ డౌన్ టు అర్త్. అంటే అపాయింట్మెంట్ దొరకడమే కష్టమేమో అనుకున్న టైంలో భగవంతుడు అన్నీ యూనో ఒక ఒక సంకల్పం ఉంటే అన్నీ అవంతకవే అవుతాయి అన్నట్టు భగవంతుడు చూపించారు రతన్ గారి దగ్గరికి. ఫస్ట్ మీట్లోనే ద బెస్ట్ ఇంప్రెషన్. ఆయన ఏమనలేదు, కథ విన్నారు, ఒక స్క్రిప్ట్ ఇవ్వండి నాకు అని చెప్పారు. నేను ఈ రతన్ గారి గురించి నా ఇండస్ట్రీ ఇలా మాట్లాడుతుంది అనే ఒక డౌట్ ఉన్నింది. అండ్ అంతా ఇలానే 18th ఒక ఓపెనింగ్ పెట్టుకున్నాము అన్నపూర్ణ స్టూడియోలో. పెట్టుకున్నాము, హీరో కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ భగవంతుడు పంపినట్టే పృథ్వీ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ ఫర్ బిలీవింగ్ మీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్. బికాస్ ఒక అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తుంది, అది కూడా బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి చేస్తుంది అంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ టు బిలీవ్. ఎవరికైనా కూడా పేమెంట్లు వస్తాయా, పేమెంట్లు రావాలా ఏం ఆలోచించకుండా కమల్ గారు అండ్ ఎవ్రీ టెక్నీషియన్ సత్య గారు, రాజ్ గారు, ఎవ్రీ వన్ బిలీవ్డ్ ఆఫీస్కి వచ్చేసి. అందుకే చెప్తున్నా, నా సోలో విక్టరీ కాదు, ఐ కెనాట్ టేక్ క్రెడిట్ ఫర్ దిస్. అందరూ సపోర్ట్ చేస్తారు. మా అమ్మ దగ్గర నుంచి మా తమ్ముడు, మా ఫ్రెండ్ ఆయన నగేష్ గారు అయితే 3 ఏళ్ళ నుంచి నా వెరీ గుడ్ ఫ్రెండ్, బెంగళూరు నుంచి వచ్చి తన ఫ్యామిలీని అందరినీ వదిలి ఇక్కడికి వచ్చి నా కోసం సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ బ్రో. సో ఈ అమ్మాయి విజయం వెనకల ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు. ఐ కెనాట్ టేక్. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆమని గారు నాకు చాలా దొరికింది. అంటే ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎవ్రీ వన్ విల్ కమ్ అన్నట్టు అందరు చాలా మంచి వాళ్ళు దొరికారు. అండ్ ఇవాళ మీ ముందుకు రిలీజింగ్ డేట్ తీసుకొని వచ్చాను. ప్లీజ్ డూ వాచ్ అస్ April 18th. ఇందాక మా మదర్ May 18th అని ఎందుకన్నారంటే May 18th నా బర్త్డే. సో ఇట్ హ్యాస్ టు బీ యూనో మై డియరెస్ట్ ప్రెస్, ప్లీజ్ బ్లెస్ మీ అండ్ బ్లెస్ హోల్ డియర్ ఉమా టీమ్. ఐఎమ్ ష్యూర్ అంటే మెయిన్ థింగ్, మన ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మొత్తం అందరినీ చాలా కలిచివేసిందనమాట. ఆ విషయం ఒక డాక్టర్కి జరిగింది. ఈ విషయం సర్ప్రైజింగ్లీ మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. డియర్ ఉమా అది ఒక మెయిన్ కీ. సో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అందరి డాక్టర్స్, పేషెంట్స్, ఎవ్రీ వన్. And of course, music is really good. Prithvi acted very well. And please do come watch us on April 18th in theaters. Thank you so much. Thank you, Sumaya. Thank you so much, and I wish you good luck. This is my first time. I don't know. No, that was perfect actually. So thank you. Keep rock. And now we have a Q&A session with media. For that, I request Director Garu and Kamal Garu and the producer.